చెప్పమ్మా. లక్ష్మణ్ గారు, ఒకటి పవన్ కళ్యాణ్ వెళ్తుంటే అడ్డగిస్తున్నారు, ప్రతిపక్షాలకి వాయిస్ లేకుండా చేస్తున్నారు. రెండవది రాజ్యసభ, ఎస్ మెజారిటీ ఉంది, అయినప్పటికీ కూడా మీరు 3 సీట్లు గెలిచే అవకాశం లేదంటుంది టీడీపీ. మరో పక్క వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. సంఖ్యాబలంగా చూసుకున్నా, లేదంటే ఇటుపక్క చంద్రబాబు కూడా చెప్తున్నారు, మా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత, తర్వాత వచ్చిన వారికి తర్వాత ఉంటుందండి. కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎస్, ఏదైనా జరగచ్చు లాస్ట్ మినిట్ లో. ఇక పొత్తుల విషయం క్లారిటీ ఇవ్వండి సార్, ప్రజల యొక్క అభిప్రాయాన్ని క్లారిటీ ఇవ్వండి. చూడమ్మా, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్ లో భీమవరం వెళ్ళాలి, ఎక్కడ విజయవాడ నుంచి, గన్నవరం నుంచి. ఎవరు దీనికి ఆపుతారు? ఇద్దరు. ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. రెండోది సెక్యూరిటీ, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది, లోకల్ పోలీస్ సెక్యూరిటీ కలిపి అక్కడ ఎయిర్పోర్ట్ లో భద్రత చూస్తారు. వీళ్ళిద్దరికి క్లియరెన్స్ ఇవ్వకపోతే ఏ విమానాలు, ఏ హెలికాప్టర్లు రావడానికి అవకాశమే ఉండదు. ఇక్కడ రాజకీయ కోణంలో మనం ఆలోచించుకున్నప్పుడు ప్రభుత్వం ఏదో పోలీస్ వైపు నుంచి ఒత్తిడి తెచ్చి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, అలౌ చేయొద్దని చెప్పి ఉంటే తప్పే, నో డౌట్. కానీ టెక్నికల్ గా సాధ్యం కాదు. అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియర్ ఎందుకు ఇవ్వదు? వాతావరణ పరిస్థితులను అన్ని గమనించి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని ఆపేస్తుంది, రావడానికి లేదు. ఇవాళ చూడు, హైదరాబాద్ చెన్నై విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి 2 గంటల నుంచి, ఇవాళ ఇన్ ద మార్నింగ్. మరి ఈ పరిస్థితులన్నీ గమనించాలి. ఇప్పుడు ఓకే, అసలు నేను క్వశ్చన్ వేస్తున్నా రాజకీయ పార్టీలకి, ఏమి కొంపలు మునిగిపోయాయని హెలికాప్టర్లలో పోయి మీరు మీటింగ్లు పెట్టుకుంటున్నారు? అంత సొమ్ములు మీ దగ్గర ఉన్నాయి నిజంగా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తిరుగుతున్నారు? ఆయన ముఖ్యమంత్రి, ఆయన సెక్యూరిటీ వాళ్ళ హెలికాప్టర్లో పోతాడు, ఎక్కడికైనా పోతాడు. టీ తాగడానికి, నాకు మిత్రుడు చెప్పిన టీ తాగడానికి కూడా పోదామంటే పోతాడు. ఆయనకు ఒక అధికారం చేతిలో. గన్నవరం నుంచి భీమవరము ఎన్ని గంటలు పడుతుందమ్మా పోవడానికి? హాయిగా శుభ్రంగా మార్నింగ్ తయారైపోయి వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఈయనది పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్నా చేయడం కంటే ఎవరినైనా, నారా లోకేష్ కూడా హెలికాప్టర్ లో పోతాడు, చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ లో పోతాడు. హెలికాప్టర్ పాలిటిక్స్ అయిపోయింది. హెలికాప్టర్ లో పోతే ఇప్పుడు ఏమైంది? రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ లో పోయి ఆ భయం అనేది లేదా? ఉండాలి కదా. ఆ పొద్దు ఓన్ క్వశ్చన్ చేసినా మనం రాజశేఖర గారికి అలా జరిగితే ఎంతమందిని తప్పు పట్టాం మనం? కుతంత్రాలు అన్ని వచ్చాయి అని రకరకాలుగా ఆలోచన చేశారు కదా. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భయం ఉంటుంది కదా. ఏదైనా పొరపాటున జరిగితే ఎవరి మీద నింద పడుతుంది? రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుందా, లేదా కేంద్ర ప్రభుత్వం మీద పడుతుందా, లేదా పడుతుంది? మరి ఎవరు బాధ్యులు? అప్పుడు ఏదైనా జరిగితే పొరపాటు జరగకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏమీ ఉండకూడదు. ఓకే, రాజకీయ కోణంలో ఆపించారు అనే ఆధారాలు ఉండి అది అలా జరిగి ఉంటే అది తప్పు, 100% తప్పు. సరే, ఇప్పుడు మనకి ఎందుకు అనుమానం వస్తున్నది అంటే, ప్రతి అంశంలో కూడా ఈ ప్రతిపక్షాలు మీటింగులు పెడితే నిషేధ చట్టాలు పెట్టడము, మీటింగులు జరగనీయకుండా ఆపడము, దారిలో ప్రజలు అభిమానులు వెళ్తుంటే వాళ్ళని వెళ్ళనీయకుండా చేయడము, అంటే ఒత్తిడి చేసి కంట్రోల్ చేయాలనే ప్రయత్నము ప్రభుత్వం చేయడం వలన ప్రభుత్వానికి నష్టం, ప్రతిపక్షాలు ఇంకా బలపడతాయి. దాని వలన మీరు ఇంతగా ప్రచారం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చింది? మరి ఒత్తిడి చేయడం వల్లనే. వాళ్ళు తప్పు చేస్తున్నారు, దాంట్లో ఏం సందేహించడం లేదు నేను. ఎందుకు అంత అవసరం ఏముంది? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎవరు ఎక్కడ మీటింగ్లు పెట్టుకుంటారు అక్కడ పెట్టుకుంటారు, వాళ్ళు వెళ్తారు, మాట్లాడతారు, ఏం మాట్లాడతారు. పోనీ అధికార పక్షం ఏమన్నా మీటింగ్లు పెట్టడం లేదా, లేకుంటే దుబారాగా మాట్లాడడం లేదా, పరుష పదజాలాలు మాట్లాడడం లేదా? మాట్లాడుతున్నారు కదా. మీరు ముందు కరెక్ట్ గా ఉంటే అవతల కూడా కరెక్ట్ గా ఉండని చెప్పొచ్చు. మీరు లేరు, వాళ్ళు ఉండరు. కాబట్టి ఇక్కడ మనకు ఫ్రీడమ్ అలా ఉంది, ఈ దేశంలో స్వేచ్ఛ అలా ఉంది, దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక రెండో అంశం, సరే రాజ్యసభ విషయంలో 151 సీట్లు ఉన్నాయి. మన చౌదరి గారు చెప్పినట్టు 44 కావాలి ఒక్కొక్కరికి.
సరే 3 అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, సరే ఎవరు ఓట్లు వేస్తారు, ఎవరు వేయరు, ఇద్దరైతే ఖచ్చితంగా గెలిచిపోతారు కదా. ఒకవేళ ఆ ఉన్న వాళ్ళలో 35 మంది 40 మంది అసంతృప్తున్నారు, ఓటింగ్ పోకపోవచ్చేమో, లేకపోతే ఆ ఆ, వ్యతిరేకించవచ్చేమో. అంటే నేనైతే భావిస్తున్నాను ఉమ్, వ్యతిరేకించే పరిస్థితులు ఉండవు. వాళ్ళకి కావాల్సింది నువ్వు మేరకు వెళ్తారు, ఓటింగ్ లో పాల్గొంటారు. వాళ్ళని నచ్చ చెప్పుకోవాలో, ఎవరైనా అసంతృప్తిన వాళ్ళకి ఏం చేయాలో ఆల్రెడీ చాలా మందికి నచ్చ చెప్పి కూర్చున్నారు. వాళ్ళే ఊరుకుంటారా? అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊరుకుంటారు? పేర్లు ప్రకటించిన తర్వాత రేపు పొద్దున ఆ ఓడిపోతే ఒక సీటు అంటే పూర్తి మెజారిటీ దాకా ఆపేస్తే తర్వాత ఏమైపోతుంది? అతనికి అవమానం కూడా జరుగుతుంది. అవమానమే కదా అది జగన్మోహన్ రెడ్డి గారికి. ఉమ్. అంత సీన్ అయితే ఏం ఉండదు. ఈజీగా 3 వాకవర్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఏమి దాని పెద్ద ఇష్యూ అయితే కాదు. ఇంకా మీరు మూడోది ఏమడిగారు మీరు? పొత్తుల గురించి మాట్లాడదాం. పొత్తుల గురించి భారతీయ జనతా పార్టీ ఉమ్, గేమ్ ప్లే చేస్తున్నది, నో డౌట్. ఉమ్, వాళ్ళు ఇంకా ఏమి వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటే, ఎవరు మాకు ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా మాతో పొత్తు పెట్టుకుంటారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఆప్షన్లు ఇచ్చారు, తెలుగుదేశంకు కొన్ని ఆప్షన్లు ఇచ్చారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకోవడానికి ఇవాళ సిద్ధంగా లేరు. అది క్లారిటీ ఉంది. కాకపోతే పార్లమెంట్ ఎన్నికల వరకు ఏమి సహకరిస్తారు? ఇందాక గత డిబేట్ లో కూడా చెప్పాను. బీజేపీ ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా తమ యొక్క పార్టీ అభ్యర్థులు ఉండాలి, గెలవాలి, రిప్రజెంటేషన్ ఉండాలన్నది ఒక విధానపర నిర్ణయం తీసుకున్నారు అన్ని రాష్ట్రాలు. అందుకని ప్రాంతీయ పార్టీ అన్నిటితో కూడా ఎవరి వలన ప్రయోజనం ఉంటుందో వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటున్నారు చాలా చోట్ల. ఇక్కడ వచ్చేసరికి ఏమైపోయింది? 10 సీట్లు 2 జనసేన, 8 బీజేపీ. 10 సీట్లు మేము గెలవాలి, నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి అంటే, ఆయన ఖచ్చితమైన హామీ ఇచ్చి ఉంటే ఈ పాటికి మాకు తెలుగుదేశంతో పొత్తు లేదు అని ప్రకటించి ఉంది బీజేపీ. ఆయన ఇచ్చినట్టు లేదు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళకు కూడా అదే ఆప్షన్ సేమ్. 2 జనసేన, 8 బీజేపీ, 10 సీట్లు. మళ్ళీ ప్రతి పార్లమెంటులో కనీసం ఒకరో ఇద్దరో శాసనసభ సీట్లు కూడా ఇవ్వాలి. మరి సాధ్యమవుతుందా? తెలుగుదేశం ఏమవుతుంది? అదేగిన నిర్ణయం తీసుకొని అంగీకరిస్తే తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుంది గ్యారంటీగా రాబోయే ఎన్నికల తర్వాత. ఆ భయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు బలహీనపడతాము అని. నువ్వు బలహీనపడితే మాకెందుకే, మేమైతే బలపడాలి కదా అని బీజేపీ వాదన. ఇక్కడ చిక్కుముడి ఇంకా వీడలేదు. బహుశా 18-19 తారీఖుల్లో 5 కేంద్రంలో ఒక సమావేశాలు జరుపుకుంటున్నారు స్ట్రాటజికల్ గా. అవన్నీ దాని తర్వాత 20 తర్వాత ఒక కొలికి వచ్చి అవి రావచ్చు అనేటువంటిది సమాచారం. ఓకే, చూద్దాం. ఏదైనా సరే బీజేపీ చేతిలోనే ఉంది. అటు వైసీపీ